వెల్కమ్ టు కిచెన్ 65. పసందైన వంటకాలతో ప్రతిరోజు వెరైటీ రెసిపీస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మీ కిచెన్ 65 ఈ రోజు కూడా వెరైటీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు మనకి వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేస్తున్నారు పురభి గారు. మరి పురభి గారు మన కోసం ఏమేం రెసిపీస్ పరిచయం చేస్తున్నారో చూసేద్దామా? ఓకే వ్యూయర్స్, ఇవాళ కిచెన్ 65 లో ఏమేమి వంటకాలు పరిచయం చేయబోతున్నామో అని యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు కదా. మీకే కదండి, నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. మరి పురభి గారిని అడిగి మన కోసం తాను ఏమేమి ప్రిపేర్ చేస్తుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. ఓకే, మరి ఈ రోజు మా కోసం ఏమేమి పరిచయం చేస్తున్నారు? ఈరోజు ఫస్ట్ మన పంజాబీ దాల్ తడకా విత్ ఎగ్స్ చేస్తామండి. పంజాబీ దాల్ తడకా విత్ ఎగ్. అవునండి. పేరు చాలా వెరైటీగా ఉందండి. ఇది మన రెసిపీయేనా లేకపోతే పంజాబ్ చెప్పాను కదండి, పంజాబీ దాల్ తడకా. పంజాబ్ లో దాల్ తడకా పంజాబీ రెసిపీ కాబట్టి పంజాబీ దాల్ తడకా విత్ రెసిపీ విత్ ఎగ్. అవునండి. ఓకే, మరి లేట్ చేయకుండా కావాల్సిన ఐటమ్స్ చూద్దామా? అవునండి. పంజాబీ దాల్ తడకా విత్ ఎగ్, పెసరపప్పు, రాజ్మా, శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, బీన్స్, మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, కారం పొడి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, క్రీమ్, ధనియా పౌడర్, జీరా పౌడర్, దాల్చిని, లవంగం, ఎండుమిర్చి, షాజీరా, ఎగ్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్, టమాటో ప్యూరీ. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి లేట్ ఎందుకు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మేము ఇప్పుడు 6 వెరైటీస్ పప్పు చూసాం కదండి. ఇంగ్రీడియంట్స్ లో 6 వెరైటీస్ పప్పు ఉంది. అయితే మన పెసరపప్పు ఉంది కదండి, అది హోల్ పెసరపప్పు విత్ తొక్కుతో మనం తీసుకున్నాం. అది వచ్చి 1 కప్, అది మాక్సిమం యూజ్ అవుతుంది దాంట్లో ఎక్కువ. అది ఒక 1 కప్ తీసుకుంటే దాంట్లో మినపప్పు 1/2 కప్ అండి. మిగతా అన్ని పప్పు 1/4 కప్. 1/4 కప్. అది మనం ఏం చేసాలంటే రైట్ నానపెట్టేసేయాలండి వాటర్ లో. నానపెట్టేసేసి వాటర్ లో నెక్స్ట్ డే మార్నింగ్ మనం అట్లీస్ట్ ఒక 10 hours కాదండి, ఒక 8 to 10 hours నానపెట్టేసేసి నెక్స్ట్ అంటే మనం ప్రెషర్ కుక్ చేయాలి. ఓకే, నానబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్ చేయాలి. ప్రెషర్ కుక్ చేసుకున్నప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్, ఒక పించ్ బేకింగ్ పౌడర్ వేసి ఫస్ట్ ఒక 3 whistles వచ్చిన తర్వాత మనం సిమ్ చేసి ఒక 20 minutes పెట్టాలి. ఓకే, అది బాయిల్ చేసిన రెడీగా ఉంటుంది. ఓకే, బాయిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చి మనం తడకాకి ప్రిపేర్ అవుతుంది. తడకా అంటే తాలింపు. తడకా హిందీలో పంజాబ్ లో తడకా అంటారు, తెలుగులో తాలింపు. ఓకే, మరి అది చేస్తాను. గ్యాస్ ఆన్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసుకున్నాను. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటే కొంచెం ఎక్కువ పడతాయండి. కొంచెం ఎక్కువ అంటే నార్మల్ పోపు కాకుండా దీంట్లో కొంచెం మసాలాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం మనం ఆయిల్ కొంచెం ఎక్కువ పడతాయి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఫస్ట్ మనం యూజ్ చేస్తే దాల్చిని, లవంగం అండి. ఓకే, దీంట్లో వచ్చి మనం ఈ గరం మసాలా ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి అది మన ఇష్టం వచ్చి టేస్ట్ ప్రకారం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ షాజీరా అండి. ఓకే, షాజీరా తర్వాత మన ఆనియన్స్ యూజ్ చేస్తాం. ఆనియన్స్ 1 bowl కప్ ఫుల్ ఆఫ్ ఆనియన్స్ యూజ్ చేస్తాము. ఆనియన్స్ అయిపోయిన తర్వాత మన ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలండి. ఓకే, ఓకే. మరి పంజాబీ రెసిపీ మనకి కర్రీయా, స్నాకా, ఏంటి? కర్రీ అండి. కర్రీ అండ్ విత్ చపాతీ, పరాఠాస్ బాగుంటుంది. ఓకే, రైస్ లో ఎంత బాగుండదు. ఓకే, చపాతీస్ తో, పరాఠాస్ తో, నాన్, వెజిటేరియన్, బటర్ నాన్, అట్లా కొంచెం ఓకే, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రోటీస్ ఉంది కదండి, దాంట్లో యూజ్ చేయాలి మనం. ఇంకా గ్రీన్ చిల్లీ యూజ్ చేస్తాం. ఒక ఎలాగో కారం పొడి, మిరియాలని పడుతుంది కాబట్టి ఒక గ్రీన్ చిల్లీ చాలండి. ఒక ఎండుమిర్చి జస్ట్ ఫ్లేవర్ కోసం కారం అయితే మనం కారం పొడి, మిరియాల పొడి వేసేస్తాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. పోపులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక 2 teaspoons చాలు. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తాం. ఓకే,
ఇప్పుడు టమాటో ప్యూరీ నెక్స్ట్ తీసుకుంటాం. ఓకే, ఈ టమాటో ప్యూరీ ఎలా తయారు చేసుకున్నాం? డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. కొంచెం టమాటోని బాయిల్ చేసుకున్న తర్వాత గ్రైండింగ్ చేసుకొని కొంచెం గ్యాస్ లో పెట్టవచ్చు, లేకపోతే టమాటోస్ ఇంటూ మైక్రోవేవ్ లో పెట్టేస్తే గ్రిల్ అయిపోతుంది. ఆ తర్వాత ప్యూరీ చేసేసుకొని గ్రైండింగ్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ డైరెక్ట్ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ లో అయితే మొత్తం ప్రిజర్వేటివ్స్ అన్ని యూజ్ చేస్తారు. బెటర్ టు అవాయిడ్ దట్ అండి. ఓకే, దీంట్లో టమాటో ప్యూరీ అండి, ఒక 3 స్మాల్ సైజ్ టమాటోస్ తీసుకోవచ్చు ప్యూరీ కోసం. ఇది ఫ్రై అయ్యే లోపల నేను దీంట్లో కారం పొడి యూజ్ చేస్తాను. ఓకే, కారం పొడి హాఫ్ టీ స్పూన్ యూజ్ చేశాను. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లో మిరియాల పొడి కూడా యూజ్ చేస్తాం కాబట్టి. రెండు స్పైసీయే కాబట్టి కారం తక్కువగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చి జీరా ధనియా పౌడర్ యూజ్ చేస్తాం. జీరా ధనియా పౌడర్, జీరా పౌడర్ పౌడర్ ధనియా పౌడర్ ఎక్కువ పడుతుంది, జీరా పౌడర్ కొంచెం పడుతుంది. ఓకే, జీరా పౌడర్ దాల్ వేసేస్తాం. ఓకే, ఎందుకంటే సైడ్స్ కి ఆల్రెడీ ఆయిల్ స్టార్ట్ అయింది కదా, ఆయిల్ వచ్చేసింది, ఫ్రై అయిపోయినట్టు మనకి సైడ్ ప్యాన్ ఆల్సో కదండి. ఓకే, అందుకే మనం ఇప్పుడు వచ్చి దీంట్లో దాల్ వేసేస్తాం. ఓకే, గరం మసాలా ఇంకా మిరియాల పౌడర్, సాల్ట్ వేస్తాం. సాల్ట్ టేస్ట్ బట్టి మనం సాల్ట్ వేస్తాం. గరం మసాలా పౌడర్, మిరియాలు, గరం మసాలా ఓకే, పౌడర్, ఫైనల్ గా గరం మసాలా, మిరియాలు. మిరియాల పొడి కొంచెం ఎక్కువ కారం పొడి కింద వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది పప్పుది. ఇది మంచిగా కలిపేసి మనం వాటర్ యాడ్ చేసేసాలి. ఓకే, వాటర్ యాడ్ అంటే ఆ వాటర్ ని పోయే వరకు ఉంచుకోవాలి, లేకపోతే అలాగే ఉంటుందా కర్రీ? కొంచెం ఒక 2 బాయిల్స్ వచ్చిన తర్వాత చాలా. ఓకే, కొంచెం గ్రేవీ లాగానే ఉంటుంది, ఎందుకంటే చపాతీ తినడానికి డ్రైగా ఉంటుందండి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, మరి అంటే వాటరీగా కూడా గ్రేవీ రాదు, కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం గార్నిషింగ్ కోసం కొత్తిమీర యూజ్ చేయాలండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది పంజాబీ దాల్ తడకా విత్ ఎగ్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం దీంట్లో ఎగ్ మిక్స్ చేయాలి, కానీ ఎట్లాగా ఎగ్ మిక్స్ చేయాలి లాస్ట్ ప్రాసెస్ అండి. ఓకే, జస్ట్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవడం అండి. ఓకే, ఇంకా ఏం మసాలా యాడ్ చేయాలి అవసరం లేదు. ఆల్రెడీ మా ఆనియన్స్ కానీ మిర్చి కానీ ఏం వేయాలి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మా దాల్లో మేము వేసి ఉన్నాం కదండి. ఓకే, అందుకే ఇంకా దీంట్లో ఏం వేసుకోవాలి అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేస్తే చాలు. సరిపోతుంది. ఇంకా రోటీస్తో చాలా బాగుంటుంది. రెడ్ ఎగ్ రోస్ట్ ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు మనం వచ్చి బౌల్లో కర్రీ తీసేసుకొని ఎగ్తో గార్నిష్ చేస్తాం. ఓకే, ఎగ్ మిక్స్ చేయకుండా గార్నిష్ చేస్తే, ఎందుకంటే అది తినేటప్పుడు ఎలాగో కలిసిపోతుంది కదా అండి. ఓకే, లేకపోతే ఫర్ లైక్
కలిపేసుకో కూడా వచ్చింది దాంట్లో. ఓకే. లైట్ గా మనం ఎక్కువ మిక్స్ చేయకుండా పైన కొత్తిమీర ఆల్రెడీ యాడ్ చేసేసాం కదా, క్రీమ్ వేసి మిక్స్ చేసి రెడీ అయింది కర్రీ. క్రీమ్ దీంట్లో పైన, ఎందుకంటే చాలా మందికి ఇష్టం అవ్వచ్చు లేదు, దీనిపైన క్రీమ్ వేసేస్తాం. పంజాబీ దాల్ తడకా రెడీ. ఓకే. వేడి వేడిగా చపాతీతో చాలా అదిరిపోతుంది. చపాతీతో చాలా అదిరిపోతుంది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఎగ్ కూడా మిక్స్ చేయడం వల్ల చాలా బాగుంది, టేస్టీ సూపర్ గా ఉందండి. చూసారు కదా వ్యూయర్స్, పంజాబీ దాల్ తడకా విత్ ఎగ్ చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. జనరల్ గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నాన్స్ లోకి కానీ చపాతీస్ లో కానీ ప్రిపేర్ చేసుకునే కర్రీ కంటే ఇది చాలా డిఫరెంట్ గా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే మీకోసం తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. పంజాబీ దాల్ తడకా విత్ ఎగ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పెసలు, రాజ్మా, శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, బీన్స్, మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, క్రీమ్, ధనియా పౌడర్, జీరా పౌడర్, దాల్చిన చెక్క, లవంగం, ఎండుమిర్చి, షాజీరా, ఎగ్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, టమాటా ప్యూరీ. తయారు చేసే విధానం: పప్పులన్నీ రాత్రి నానబెట్టి నెక్స్ట్ డే ప్రెషర్ కుక్ చేయాలి. దాంట్లో బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. పాన్ లో ఆయిల్ వేసి దాంట్లో దాల్చిన చెక్క, లవంగం, షాజీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ప్యూరీ, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఉడికించిన పప్పుల మిశ్రమాన్ని వేయాలి. తర్వాత తగినంత సాల్ట్, గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్ వేసి బాగా కలిపి వాటర్ యాడ్ చేయాలి. దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలి. వేరే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఎగ్స్ వేయాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కర్రీలో వేసి దానిపైన క్రీమ్ వేసి సర్వ్ చేస్తే పంజాబీ దాల్ తడకా విత్ ఎగ్ రెడీ. ఓకే పురబి గారు, ఒక కమ్మని వంటకం పంజాబీ దాల్ తడకా విత్ ఎగ్ చాలా బాగుంది. అంత మంచి వంటకం మాకు పరిచయం చేశారు. మరి నెక్స్ట్ మా కోసం ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు మేము పంజాబ్ నుంచి డైరెక్ట్ ఒరిస్సాకి వెళ్ళిపోతాం. పంజాబ్ నుంచి ఒరిస్సా వెళ్ళిపోదామా? ఓకే. మరి రెసిపీ పేరు యాక్చువల్లీ మచ్చో కొంచ. మచ్చో కొంచ. పెట్టారా? వెరైటీగా ఉంది. లేదండి, ట్రెడిషనల్ డిష్ అండి ఒడిస్సాది. ఒడిస్సా ఫిష్ తో చేస్తారండి. ఇది ప్రాన్స్ యూజ్ చేస్తాం. ప్రాన్స్ బీరకాయ కలిపి అది చేస్తామండి. మస్టర్డ్ తో వస్తుంది, మస్టర్డ్ గ్రేవీ వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? ఇది మమ్మీ దగ్గర నేర్చుకున్నారా? ఓకే. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా మరి మాకు? మచ్చో కొంచెం ప్రాన్స్, బీరకాయ, జీరా పౌడర్, కొత్తిమీర, ఆవాలు, జీరా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపాయ, టమాటో, ధనియా పౌడర్, పసుపు, మస్టర్డ్ ఆయిల్, ఉల్లిపాయ, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం. ఓకే, కావాల్సిన ఐటమ్స్ చూసాం కదా. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి పురబి గారు చెప్తారు. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలండి? చాలా ఈజీ అండి. ఫస్ట్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ని కలిపేసాలండి. బాగా కలిపేసుకొని ఇది యాక్చువల్లీ దమ్ పెట్టి చేస్తారండి. దమ్ పెట్టి చేస్తారు. ఫస్ట్ మనం ప్రాన్స్ తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మనం బీరకాయ తీసుకుంటాం. బీరకాయ ఎంత ప్రాన్స్ తీసుకున్నా దాంట్లో సగం బీరకాయ తీసుకుంటే చాలు. కొంతమంది ఈక్వల్ క్వాంటిటీ కూడా తీసుకుంటారు, హాఫ్ తీసుకుంటే చాలు. తర్వాత పసుపు, 1 బౌల్ ప్రాన్స్ తీసుకున్నాం కాబట్టి 1 బౌల్ బీరకాయ తీసుకున్నాం. పసుపు, చిటికెడు పసుపు మనకు కావాల్సినంత పసుపు. తర్వాత సాల్ట్, జీరా ధనియా పౌడర్,
మసాలా పౌడర్, ఓకే. నెక్స్ట్ గరం మసాలా, టమాటోస్, ఒక 2 టమాటోస్ మొత్తం స్లైస్ చేసి ఉండండి. తర్వాత ఆనియన్స్ తీసుకుంటాం, మొత్తం యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్. జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటాం. జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా తక్కువ పడుతుంది, ఓకే. 1/2 టీ స్పూన్ చాలండి జింజర్ గార్లిక్ పేస్ట్, ఎక్కువ అవసరం లేదు దీంట్లో. ఓకే. తర్వాత వెల్లుల్లిపాయ తీసుకుంటాం, ఎంత కావాలో యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా తక్కువ యూజ్ చేసాం కాబట్టి అల్లం అయితే చాలా తక్కువ పడుతుంది. జస్ట్ గ్రేటెడ్ జింజర్ చాలా తక్కువ పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో కారం పొడి మేము వాడాము, మొత్తం గ్రీన్ చిల్లీస్తోనే కారం వస్తుంది. ఓకే. అయితే అది వచ్చి మన టేస్ట్ని బట్టి మనం తీసుకోవాలండి, ఎంత కారం మనకు కావాలో తగినంత వేసుకోవాలి. మెయిన్ వచ్చి ఫస్ట్ మన దీంట్లో ఆవాలు ఇంకా జీలకర్ర చూపించావు కదండి, అది ఇంకా వాడలేదని చాలా మంది ఇంక్విజిటివ్గా ఉంటారు. ఎందుకంటే అది యాక్చువల్లీ మనం పేస్ట్లో చేసాం. ఓకే. ఆ పేస్ట్ దీంట్లో కలుపుతాం ఇప్పుడు మనం. ఓకే. క్వాంటిటీ ఎట్లాగంటే 2 టేబుల్ స్పూన్ ఆవాల పేస్ట్, ఓకే. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీరా, ఓకే. రెండు కలిపి మిక్సీ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్ గా రెడీ చేసేసి దీంట్లో కలుపుతాం. ఓకే. తీసుకున్నామా? ఇది ఎంత తీసుకోవాలి? ఇది చెప్పండి కదా, 2 టేబుల్ స్పూన్ కి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మొత్తం full quantity వేసుకోవాలా? మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలి. ఒక 1/2 kg ప్రాన్స్ తీసుకున్నామంటే దానికి 2 టేబుల్ స్పూన్ మస్టర్డ్, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీరా పేస్ట్ కావాలి. ఇప్పుడు దీంట్లో వచ్చి మన ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇది నార్మల్ మన రిఫైన్డ్ ఆయిల్ కాకుండా మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తాం. మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తాం. ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాం. ఆయిల్ కూడా ఇది నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది, వాసన స్మెల్ రాకుండా ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత యూస్ చేసుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో అండి, చాలా గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఆల్సో లైక్ నాన్ వెజ్ ఐటమ్ ఎస్పెషల్లీ ఫిష్ ఆ స్మెల్ వస్తే మస్టర్డ్ ఆయిల్తో. ఓకే. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసేసామండి, ఎక్సెప్ట్ కొబ్బరి తురుము ఇంకా కొత్తిమీర వాడలేదు. ఓకే. దాని తప్ప మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఏంటంటే ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా గ్యాస్ ఆన్ చేయకుండానే మంచిగా కలపాలి. రైస్తో చాలా బాగుంటుంది. ప్రాన్స్ జనరల్లీ కుర్మా లేకపోతే మనం డ్రై ఐటమ్స్ చేసుకుంటా, టాస్ చేసి చేస్తాయి. ఇట్లాంటివి చాలా సార్లు మీరు చూడకపోవచ్చు. ఓకే. ఇది ఒడియానేమా అండి? ఒడిశా ట్రెడిషనల్ డిష్ ఒడిశాలో. ఫిష్ చేస్తే మస్టర్డ్ ఇంకా మస్టర్డ్ ఆయిల్, మస్టర్డ్ పేస్ట్, మస్టర్డ్ ఆయిల్ కంపల్సరీ అండి. వితౌట్ మస్టర్డ్ ఆయిల్ చేయరు. చేయరు. ఫిష్ అయితే వితౌట్ మస్టర్డ్ ఆయిల్ వాళ్ళు చేయరండి. ఓకే. చక్కర టేస్టే రాదు. ఫిష్ అంటే మస్టర్డ్ ఆయిల్ కంపల్సరీ అని అంటారండి. ఇది బాగా కలిపేసాం కదండి మనం. ఓకే. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసిస్తాను. గ్యాస్ ఆన్ చేసి కొంచెం దమ్ ఇవ్వాలండి. కావాలంటే మనం యాక్చువల్లీ మైక్రోవేవ్ లో కూడా పెట్టవచ్చు. అన్ని కలిపేసేసి మన మైక్రోవేవ్ లో వచ్చి జెట్ లో ఒక 20 మినిట్స్ పెట్టేసేసుకొని తర్వాత గ్రిల్ కోసం ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా కొబ్బరి తురుము ఇంకా కొత్తిమీర లాస్ట్ లో యాడ్ చేస్తే బెటర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. కంప్లీట్ అయిపోతుంది. గ్యాస్ ఆన్ చేస్తాం. ఫస్ట్ మనం వచ్చి కవర్ వేసేసి ఒక 10-15 మినిట్స్ హైలోనే ఇది ఉడకబెట్టాలండి. వాటర్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. ఒక 5-10 మినిట్స్ ఇది ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం స్లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను బీరకాయ టమాటో యూజ్ చేసాను, అదే వాటర్ యూజ్ చేసాను. ఆయిల్ ఆల్రెడీ ఉంది, లూబ్రికేషన్ గ్రీస్ కోసం ఆయిల్ ఉంది. సో దానివల్ల ఇంకా కర్రీలో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాలి అవసరం లేదు. దాని నుంచి వాటర్ స్టీమ్ టమాటో వీటితో మనకి బాయిల్ అవుతుంది. ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందని చూద్దామా ఒకసారి? కర్రీ ఈజ్ రెడీ అండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. ప్రాన్స్ కూడా చూడండి, కలర్ రెడ్ కలర్ లో ప్రాన్స్ వచ్చేసింది మాకు. ద కర్రీ ఈజ్ రెడీ. జస్ట్ మనం ఇప్పుడు వచ్చి దీంట్లో కలపాల్సింది కొబ్బరి. ఓకే, యాడ్ చేసుకుందాం కొబ్బరి. అవునండి. 3 టీ స్పూన్స్ కొబ్బరి యాడ్ చేసామండి దీంట్లో. ఇది కలిపేసేసి ఇంకా మనం దీంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే. కర్రీ రెడీ కదండి. ఓకే అండి. ఇప్పుడు మనం టేస్ట్ చేసుకోవడానికి కర్రీ మా కోసం వెయిట్ చేస్తుంది. కానీ మనం
ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకొని ఏదైనా పని చేసేసుకునేసరికి ఇది కంప్లీట్ అయిపోతుంది మనకి. వెరీ ఈజీ టు మేక్. ఇంగ్రీడియంట్స్ Yeah. చూస్తే చాలా మంది భయపడతారు ఎన్ని విధాలు ఉంటుంది దీంట్లో అని, కానీ జస్ట్ కొత్తిమీరతో విధంగా గార్నిష్ Okay. చేయాలి. కర్రీ రెడీ అండి. రైస్ తో చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్, బిర్యానీ వద్దు, పులావ్ వద్దు, ఫ్రైడ్ రైస్ వద్దు, Only ప్లెయిన్ plain. వైట్ రైస్ తో టేస్ట్ చేస్తే మన రియల్ టేస్ట్ కలిపి తెలుస్తుంది. ఓకే, మన దగ్గర ఆల్రెడీ రైస్ రెడీగా ఉంది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. షూర్. ఓన్లీ ప్లెయిన్ రైస్ లో ప్లెయిన్ రైస్ లోనే తింటే చాలు. ఈ విధంగా పప్పు ఏం అవసరం లేదండి, జస్ట్ డైరెక్ట్ ఇది కలిపేసి మనం తినచ్చు. Okay. బాగుంటుంది, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు మన ఫ్రాన్స్ తోటి. ప్రాన్స్ తో చాలా వెరైటీస్, మన స్టార్టర్స్ లోనే చాలా వెరైటీ, గ్రేవీ, సెమీ గ్రేవీ, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కాంబినేషన్. కానీ ఇది చాలా ఈజీగా ఉంది. ఈజీగా ఉంది, డిఫరెంట్ ఫ్లేవర్స్. ఓకే పురుబి గారు, ఫ్రాన్స్ కర్రీ చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. చూసారు కదా వ్యూస్, మత్స్సు కొంచెం చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే మీకోసం తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మచ్చో కొంచెం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, బీరకాయ, జీరా పౌడర్, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, టమాటా, ధనియా పౌడర్, పసుపు, ఆవ నూనె, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం. తయారు చేసే విధానం: ప్యాన్ లో రొయ్యలు, బీరకాయ ముక్కలు, పసుపు, సాల్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, టమాటాస్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర పేస్ట్, ఆవు నూనె వేసి బాగా కలపాలి. తర్వాత 15 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో ఉడికించాలి. తర్వాత కొబ్బరి తురుము, కొత్తిమీర యాడ్ చేసి కొంచెం సేపు ఉడికించాలి. అంతే, మచ్చో కొంచెం రెడీ. ఓకే పురుబి గారు, నోరూరించే వంటకాలు మాకు పరిచయం చేశారు, చాలా చాలా బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. మరి ఇంత మంచి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారుగా ఇవాళ కిచెన్ 65 పురుబి గారు పరిచయం చేసిన 2 వెరైటీ రెసిపీస్ టేస్ట్ చేయటమే కాకుండా బాగా ఎంజాయ్ చేశారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ స్వాతి.